హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నేడు ఇన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది. ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయం అందుతుంది, ఇంకా రైతు బంధు పైసలు వీరికి అయితే జమ కావు, అలాగే వీరికి మనకు రైతు బంధు కింద ఇంకా డబ్బులు పడని వారికి ఈ ఇన్ని ఎకరాల వారికి ఇట్లా పైసలు అయితే జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కొరకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతు బంధు సాయం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చిందండి. ఇక ఇప్పటి వరకు డబ్బులు పడని వారికి కూడా ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఇక రైతు బంధు సాయం కింద ప్రతి ఎకరానికి కూడా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఆ రైతులకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే మన తెలంగాణ ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తుంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 5 ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ అయింది. ఇక ఈరోజు 6 మరియు 7 ఎకరాల వారికి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఇక క్షేత్రస్థాయిలో చూసుకుంటే రైతులు ఇప్పటికీ కూడా మనకు ఇంకా అసలు మాకు రైతు బంధు సాయమే అందలేదని చెబుతూ ఉన్నారు. ఇక ఎవరైతే ఆ విధంగా చెబుతూ ఉన్నారో వారు ఒకసారి మీ యొక్క ఏఈఓ కార్యాలయంలో సంప్రదించి మీకు ఎందుకు పైసలు జమ కాలేదనే విషయాన్ని మీరు ధృవీకరించుకోండి. ఏ కారణం చేత మీకు పైసలు ఆగాయని తెలుసుకుంటే మీరు ఆ పత్రాలు కనుక సమర్పించినట్లయితే మీకు ఈ రైతు బంధు సాయం అనేది అందుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకుంటే, మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా రైతు బంధు సాయానికి పొందని వారు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరి కాసేపట్లో 7 ఎకరాల వారికి 35,000 రూపాయలను అయితే జమ చేయబోతుంది. ఈ రైతులందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని అమౌంట్ అయితే తీసుకోండి. ఇది రైతు బంధుకు సంబంధించి తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.